బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులతో పెట్టుకోవద్దని కేటీఆర్ను రాజాసింగ్ హెచ్చరించారు. అధికారంలో ఎవరుంటే వారికే పోలీసులు సపోర్ట్ చేస్తారన్నారు. గతంలో రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారు. ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఆ పోలీసులపై ఎలాంటి చర్యలు ఆయన తీసుకోలేదు. పోలీసులు లీగల్గానే పనిచేస్తారని రాజాసింగ్ తెలిపారు. తనపై పీడీ యాక్ట్ నమోదు చేశారని, అందుకు కొందరు బీజేపీ నేతలు సహకరించారని, బీజేపీ నేతలే పోలీసులకు సపోర్టుగా ఉన్నారని రాజాసింగ్ అన్నారు. తనను వెన్నుపోటు పొడిచేందుకు కొందరు భారతీయ జనతా పార్టీ నేతలే ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా సొంత పార్టీలో తనపై వ్యతిరేకంగా పనిచేస్తున్నారని రాజాసింగ్ చెప్పినట్టుగా తెలుస్తోంది. రాజాసింగ్ వ్యాఖ్యలకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, వంశీ, గత కొన్ని రోజులుగా పార్టీ సీనియర్ నేతలపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోసారి అదే విధంగా పార్టీ నేతలపై ఏ విధంగా తనపై వేధిస్తున్నారు దానిపై మరోసారి ఆయన ఇవాళ మరోసారి వ్యాఖ్యలు చేశారు. అయితే గతంలో ఏదైతే ఈ మధ్య కాలంలో కేటీఆర్ ను చూసుకున్నట్టు కేటీఆర్ గత సభలో బీఆర్ఎస్ నేతలకు ధైర్యం ఇచ్చేందుకు ఎవరైతే పార్టీ బీఆర్ఎస్ పై అక్రమ కేసులు పెడుతున్నారో అక్రమ కేసులు పెట్టడం వల్ల పోలీసులు ఏదైతే పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మాత్రం వీళ్ళందరిపై మేము చర్యలు తీసుకుంటామన్నారు. దానికి కౌంటర్ గా ఈ రోజు రాజాసింగ్ కేటీఆర్ కౌంటర్ ఇస్తూ కేటీఆర్ పోలీసుల శాఖతో పెట్టుకోవద్దు, పోలీస్ శాఖ లీగల్ గా పనిచేస్తుంది, ఎవరైతే పోలీస్ శాఖ ఉందో పోలీస్ శాఖ ఎవరైతే అధికారంలో ఉంటారో వారికి మాత్రమే పనిచేస్తారనేది విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే గతంలో చూసినాము మీ యొక్క కేటీఆర్ ఆధ్వర్యంలోనే కేటీఆర్ సూచన ప్రకారమే రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో ఆయన ఇంట్లోకి చొరబడి బెడ్రూమ్ లోకి వెళ్లి అరెస్ట్ చేసి అక్రమంగా జైల్లో పెట్టారు. అదే విధంగా మీ ఆధ్వర్యంలోనే బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే నాపై ఉన్న అనేక అక్రమ కేసులు పెట్టారు. అదే విధంగా మా కార్యకర్తలపై కేసులు పెట్టారు, పీడీ యాక్ట్ కూడా పెట్టారు. అప్పుడు అయితే ఇలా మాపై అక్రమ కేసులు పెడితే మేము అధికారంలోకి వస్తే మేమేం చేయాలో పోలీసులు అనే విధంగా కూడా ఆయన ప్రశ్న చేశారు. అదే విధంగా ఎవరైతే నాపై కొందరు బీజేపీలోనే కొందరు నాపై ఈ కేసులు పెట్టేందుకు ప్రోత్సాహం చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ పీడీ కేసు పెట్టడంలో బీజేపీ నేతలే పోలీసులకు చెప్పినట్లు ఒక పోలీస్ అధికారి నాకు చెప్పారు, మీ పైన మేము పీడీ పెడుతున్నామంటే అందుకు బీజేపీ నేతలు పెట్టమని చెప్పినట్టు కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే తాను గత కొన్ని రోజులుగా జైల్లో ఉన్నాను, ఆ జైల్లో ఉన్న సమయంలో పార్టీ కార్యకర్తలతో పాటు నాకు అన్నగా ఉన్న ఆయన నాకు సహాయం చేశాడు, నాకు తోడుగా ఉన్నాడు, నా వెంట ఉన్నాడు అన్నాడు. అయితే ఇప్పుడు ఆ యొక్క అన్న నాకు తోడుగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఆయన ఎక్కడ ఉన్నారనేది అనుమానంగా ఉన్నారు అంటున్నారు. అదే విధంగా కొందరు నన్ను పార్టీలోనే కొందరు వెన్నుపోటుదారులు ఉన్నారు, వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నిరంతరం వారు పోలీసు శాఖ వాళ్ళతో అనుబంధంగా ఉంటూ వారికి సహకారం చేస్తున్నారు. నాపై వెన్నుపోటు పొడిచేందుకు బీజేపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు, నాపై కేసులు పెట్టేందుకు కూడా బీజేపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో నేను చేసినప్పుడు పార్టీకి సేవలు చేస్తున్నాను కాబట్టి నాపై అనేక విధంగా పార్టీ వేధిస్తుంది కోణంలో గతంలో మొదటిసారిగా పార్టీ వేధిస్తుంది, ఉండమంటే ఉంటాను లేదంటే వెళ్ళిపోతాను అన్నాడు. అదే విధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే పీడీ యాక్ట్ పెట్టడంలో బీజేపీ నేతలు సహకారం చేస్తున్నారు పోలీసులకు, అదే విధంగా వెన్నుపోటు పొడుస్తున్నారు. అయితే నాకు సహకారం ఆ పార్టీ నుంచి లేదనేది ఆయన ఆవేదనగా స్పష్టంగా కనపడుతుంది. బీజేపీ నేతలపై గత కొన్ని రోజులుగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎక్కడైతే పార్టీ ఉండమంటే ఉంటా లేదంటే వెళ్ళిపోతున్న విధంగానే ఇప్పుడు కూడా పార్టీలో ఎవరైతే అన్న అనుకుంటున్నారో ఆయన ఉన్నారో నాకు అర్థం అవుతాడో లేదు కాబట్టి నాకు అండగా ఉండాలని ఆయన ఒక విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నా, మరో అర్జిస్తూనే మరో విధంగా ఆవేదన. థ్యాంక్ యూ ఆర్కే.